కోరుతున్నాను. ఎప్పుడు మేము డాన్స్ చేస్తుంటే అది రొటీన్ అయిపోతుంది. వెరైటీగా మీరు కూడా డాన్స్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ ఎవ్రీబడి కూడా అందరూ ఐ లవ్ యూ మరి మాలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం బాలు ఈ ఫిల్మ్ నుంచి కళ్ళు పుట్టిన పుట్టిన ఊగుతుంది.
పుట్టించిన బ్రహ్మతోడు వదలను నిన్నే ఓ పిల్ల వదలను నిన్నే ఓ పిల్ల నీ అమ్మ కాదన్నా నీ నాన్న కాదన్నా ఓ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే ఓ పిల్ల
చారిటబుల్ ట్రస్ట్ వారు తమ కార్యక్రమాలతో గ్రామానికి వెలుగునివ్వడమే కాకుండా శ్రీమతి శ్రీ బుద్ధవరపు వెంకట సూర్య గోపాలం కళ్యాణ మండపం వేదికపై నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఎందరో కళాకారుల్ని వెలుగులోకి తెచ్చి ప్రజల్లో గుర్తింపు పొందేలా చేయడానికి సంకల్పించిన విషయం మీ ముందు ఉంచడానికి చాలా సంతోషపడుతూ ఈ వేదికపై నుంచి ఈ సందర్భంగా ఒక ప్రకటన చేయదలుచుకున్నాం. అది వారి యొక్క సహృదయతకు నిదర్శనంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ఈ ఎర్ర చొక్కా తొడుక్కున్నటువంటి అమ్మాయికి ఒక భవిష్యత్తును ప్రసాదించడానికి వారు ఇప్పుడే సంకల్పించి నాకు తెలియజేశారు. ముందుగా ఈ అమ్మాయిని తన గురించి మీ అందరికీ స్వపరిచయం పేరుతో సహా క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుతూ ప్రకటన ఆ అమ్మాయి చెప్పిన వివరాల తర్వాతనే బయట పెడతాను. నీ గురించి చెప్పుకోమ్మా. ఆయన చెప్పారు, బాగానే ఉంది. మరి థ్యాంక్ యూ. నా పేరు లావణ్య అండి, మాది ఏలూరు. నేను సినీ స్లైడ్స్, ఆటో యాడ్స్, సిటీ కేబుల్ యాడ్స్ అని చెప్తూ ఉంటాను. ఇలాంటి పెద్దలు మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు మరి యాంకరింగ్ చేస్తూ ఉంటాను. బస్ ఇక్కడ యాంకరింగ్, ఈ కార్యక్రమంలో యాంకరింగ్ నచ్చి కుమార్ గారు ఒక అవకాశాన్ని ఈ అమ్మాయి కల్పిస్తానని చెప్పి వారు చెప్పి ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదిత్య టీవీలో యాంకరింగ్కి ఈ అమ్మాయిని రికమెండ్ చేసి వచ్చే నెల నుంచి ఆదిత్య టీవీలో యాంకర్గా పరిచయం చేయడానికి వారు ప్రకటించారు. కాబట్టి మరింత ఉజ్వలంగా ఆదిత్య టీవీ ఛానల్ ద్వారా ఈ అమ్మాయి మనందరితో పాటు ఇంకెంతో మందికి కనిపించి కనువిందు వీనులు విందు చేయాలని ఆకాంక్షిస్తూ ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తుని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అమ్మాయి యొక్క భావాల్ని కృతజ్ఞతా రూపంలో వెల్లడించవలసిందిగా కోరు. నాకు నిజంగా మాటలు రావట్లేదండి, అందరూ చెప్పేదే. కానీ ఏంటంటే ఒకేసారి ఆదిత్య టీవీకి అనేసరికి, ఎందుకంటే మేము లోకల్ టీవీకే పరిమితం అనుకుంటున్నాము, కానీ హైదరాబాద్ టీవీకి అనేసరికి నాకు చాలా సంతోషకరంగా ఉందండి. మరి ఆయనకు ఒక్కసారి నేను బిఎస్ఎన్ కుమార్ గారికి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం. ఇలాగే మరి ఎంతో మంది కళాకారులు ఈ వేదికపై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పి కోరుతూ ఇది నాందిగా ప్రస్తావిస్తూ మరి ఎంతో మంది ఇలాంటి అవకాశాలను పొందుతారు. ఈ వేదిక వారికి ఆ భాగ్యం కల్పిస్తుందని చెప్పి మరోసారి మనవి చేస్తూ కృతజ్ఞతలు. ఎస్వి రాంబాబు గారు ఇప్పుడు ఒక యుగలిగితం పాత పాట ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట నన్ను దోచుకుంది బట్టి వన్నెల దొరసాని సి నారాయణ రెడ్డి గారు సినీ గేయ రచయితగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభించిన చిత్రం ముళ్ళేబ కావాలి కథ. ఈ చిత్రం నుంచి వారి యొక్క రైటర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ పాటతోటే